దేశంలో 5 రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కిం, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఈసారి ఎంతమంది ఓటర్లు ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి నమోదైన ఓటర్ల సంఖ్య 6% పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 1.8 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాదు, ఈ ఓటర్ల జాబితాలో 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గలవారు 19.47 కోట్ల మంది ఉన్నారని వివరాలను వెల్లడించారు. దేశంలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇది కాకుండా 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా 19.74 కోట్ల మంది యువత ఓటర్లు ఉన్నారు. అలాగే దేశంలో 82 లక్షలకు పైగా వృద్ధ ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా లింగ నిష్పత్తి కూడా 2023లో 940 నుంచి 2024లో 948కి పెరిగిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024 లోక్సభలో 97 కోట్ల మంది ప్రజలు ఓటు వేయనున్నారు. ఫిబ్రవరి 8న ఎన్నికల సంఘం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల ఓటర్లకు సంబంధించిన ప్రత్యేక సవరణ జాబితా 2024 నివేదికను విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా వీరిలో 1.8 కోట్ల మంది తొలిసారి ఓటు వేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దివ్యాంగులు 88.4 లక్షల మంది, 85 ఏళ్లు పైబడిన వారు 82 లక్షల మంది, ట్రాన్స్జెండర్ ఓటర్లు 48,000 మంది, 100 ఏళ్లు పైబడిన వారు 2.18 కోట్ల మంది, యువ ఓటర్లు 19.74 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 16వ తేదీతో ముగియనుండగా ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల గడువు జూన్తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్తో పాటు 4 అసెంబ్లీలకు ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధులతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ తాజా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.